నమస్తే అప్డేట్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేడు అసెంబ్లీలో తెలంగాణ బడ్జెట్ మధ్యాహ్నం 12 గంటలకు ప్రవేశపెట్టనున్న భట్టి. నేడు అసెంబ్లీకి గులాబీ బాస్, ఆసక్తికరంగా సాగనున్న బడ్జెట్ సమావేశాలు. రేపటితో ముగియనున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు. 29న ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పై ఆర్డినెన్స్ విడుదల. ఇండియా కూటమి ఎన్నికల అస్త్రంగా బడ్జెట్, ప్రచారాస్త్రంగా పలు రాష్ట్రాల ఎన్నికలకు వెళ్లే ఛాన్స్. తెలంగాణ ప్రభుత్వం నేడు అసెంబ్లీలో బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ఈ పద్దును ప్రవేశపెట్టనున్నారు. డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క మధ్యాహ్నం 12 గంటలకు శాసనసభలో పూర్తి స్థాయి పద్దును ప్రవేశపెడతారు. శాసన మండలిలో ఐటీ మంత్రి శ్రీధర్బాబు బడ్జెట్ను ప్రవేశపెడతారు. అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి. ఈ ఏడాది ఫిబ్రవరిలో 2.75 లక్షల కోట్లతో ఓట్ ఆన్ అకౌంట్ పద్దును ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అయితే ఈసారి 2.80 లక్షల కోట్ల నుంచి 2.90 లక్షల కోట్ల మధ్య పద్దు ఉండే అవకాశం ఉంది. రేవంత్ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి రంగాలకే బడ్జెట్లో అధికంగా నిధులు కేటాయించనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీ హామీల అమలుకు దాదాపుగా 50,000 కోట్లకు పైగా నిధులు దక్కే అవకాశాలున్నాయి. ముఖ్యంగా రుణమాఫీకి 30,000 కోట్లు, రైతు భరోసా పథకానికి 15,000 కోట్లతో కలిపి ఒక్క వ్యవసాయ శాఖకే అత్యధికంగా 50,000 కోట్లకు పైగా నిధులు కేటాయించే ఛాన్స్ ఉంది. సంక్షేమ శాఖలన్నిటికీ కలిపి 40,000 కోట్లు, సాగునీటి రంగానికి 29,000 కోట్లు, విద్యుత్ శాఖకు 15,000 కోట్లు, వైద్య శాఖకు 15,000 కోట్లు, ఇందిరమ్మ ఇండ్ల పథకం కోసం గృహ నిర్మాణ శాఖకు 8,000 కోట్ల నిధులు కేటాయించే అవకాశాలున్నాయి. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి గోవింద్ అందిస్తారు. గోవింద్, చెప్పండి. లక్ష్మి, ఈరోజు తెలంగాణకి సంబంధించిన ప్రభుత్వం సంబంధించిన నేడు అసెంబ్లీలో మాత్రం బడ్జెట్ ప్రవేశపెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసినట్లయితే 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన గాను ఈ పద్దును కూడా ప్రవేశపెట్టడం మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రిగా భట్టి విక్రమార్క కూడా ఈ రోజు మధ్యాహ్నం శాసనసభలో పూర్తిగా ఈ పద్దును ప్రవేశపెట్టడం మనకి పూర్తిగా సమాచారం తెలుస్తుంది. అయితే శాసనమండలికి సంబంధించినట్లయితే ఐటీ శాఖ మంత్రి కూడా శ్రీధర్బాబు కూడా ఈ బడ్జెట్ ప్రవేశపెట్టడం కూడా మనకి తెలుస్తుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పూర్తి స్థాయిలో బడ్జెట్ ను ప్రవేశపెట్టడంపై ఈ తొలిసారి చెప్పుకోవచ్చు. అయితే ఈసారి ఈ ఏడాది చూసినట్లయితే ఫిబ్రవరి నెలలో చూసినట్లయితే 2.75 లక్షల కోట్ల ఓటార్ అకౌంట్ పద్దును కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఒకేసారి చూసుకున్నట్లయితే 2.80 లక్షల కోట్ల నుంచి కూడా 2.90 లక్షల మధ్య కూడా ఈ పద్దు కొనసాగే అవకాశం ఉన్నట్టు మనకి తెలుస్తుంది. అయితే ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినట్టు సంక్షేమంలో ఇటు అభివృద్ధి రంగంలో కూడా పూర్తిగా బడ్జెట్ అధికంగా నిధులు కేటాయించేందుకు కూడా పూర్తిగా సన్నద్ధమైంది. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికలకు సంబంధించినట్లయితే కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన గ్యారంటీ హామీలో చూసినట్లయితే దాదాపు 50,000 కోట్లకు పైచి కూడా ఈ నిధులు దక్కే అవకాశం కూడా మనకు తెలుస్తుంది. అయితే ముఖ్యంగా చూసినట్లయితే రుణమాఫీకి సంబంధించి 30,000 కోట్లకి సంబంధించి, అదేవిధంగా రైతు భరోసా పథకానికి
సంబంధించి 15,000 కోట్లతో కలిపి మొత్తం ఒక్క వ్యవసాయ శాఖ అత్యధికంగా 50,000 కోట్ల నిధులు కేటాయించే అవకాశం కూడా మనకు తెలుస్తుంది. అయితే సంక్షేమ శాఖ నుండి కూడా కలిపి చూసుకున్నట్లయితే 40,000 కోట్ల సాగు నీటి రంగానికి 29,000 కోట్లు, అదేవిధంగా విద్యుత్ శాఖకు సంబంధించి 15,000 కోట్లు, విద్యా శాఖకు సంబంధించి 15,000 కోట్ల రూపాయలు ఇచ్చినట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఇందిరమ్మ సంబంధించిన నిధులు కూడా కేటాయించే అవకాశం కూడా తెలుస్తుంది. అయితే నిన్న జరిగిన వాడావేడి బడ్జెట్ సమావేశంలో మాత్రం ఇటు కేటీఆర్ వర్సెస్ ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్య ఆ ఘాటు వ్యాఖ్యలు మాత్రం స్పందించిన పరిస్థితి తెలిసింది. గత 10 సంవత్సరాల నుంచి మేము అనేక సంక్షేమ పథకాలు ఇచ్చినప్పుడు ఇటు కేటీఆర్ చెప్తున్న మాత్రం మీరు చేసేది మొత్తం దోచుకోవడం వల్ల జరిగిందని చెప్పి ఇటు రేవంత్ రెడ్డి సీఎం కూడా ఫైర్ అయిన పరిస్థితి తెలిసింది. అయితే ఈ నేపథ్యంలో ఈ రోజు చూసినట్టే ఈ బడ్జెట్ సమావేశం మాత్రం ప్రారంభించినట్టే ఒక హాట్ టాపిక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో 10 సంవత్సరాలకి సంబంధించి సీఎం చేసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఈ బడ్జెట్ సమావేశం హాజరవుతున్న మనకు పూర్తిగా సమాచారం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు జరిగే ఈ బడ్జెట్ సమావేశం మాత్రం కొంచెం ఆసక్తికరంగా మారే పరిస్థితి మనకి కనిపిస్తుందని చెప్పవచ్చు. అయితే ఒకవేళ ఇదే జరిగితే మాత్రం కేసీఆర్ ప్రతిపక్ష నేతగా మొదటిసారిగా అసెంబ్లీకి అడుగుపెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఎలా ఉంటుందని మాత్రం మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే గతంలో చూసినట్టయితే చాలా సార్లు కూడా అసెంబ్లీకి వస్తారని చెప్పినప్పటికి కూడా ఈ పార్టీ వర్గాలు కూడా వస్తాయని చెప్పిన నేపథ్యంలో మాత్రం ఇంతవరకు అడుగు పెట్టలేదు. ఈసారి మాత్రం కేసీఆర్ వస్తే మాత్రం బడ్జెట్ సమావేశం మాత్రం రసాబసంగా మారే అవకాశం కూడా ఉన్నది. ఈ నేపథ్యంలో మాత్రం పార్టీ వర్గాలు మాత్రం కేసీఆర్ సభకు బడ్జెట్ లో వస్తున్నట్టు కూడా మనకి పూర్తిగా సమాచారం వస్తుంది. అయితే ఈ నేపథ్యంలో మాత్రం కేసీఆర్ వస్తే మాత్రం బడ్జెట్ సమావేశంలో మాత్రం కొంచెం ఆసక్తికరంగా మారే అవకాశం ఉన్న పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో ఈ బడ్జెట్ సంబంధించి కూడా ఖమ్మం జిల్లాకు సంబంధించినట్లయితే ఖమ్మం జిల్లాలో కూడా ఈ బడ్జెట్ విషయాలపై కూడా చాలా మంది ప్రతిపక్ష నేతలు కూడా తీవ్ర ఆగ్రహం చేస్తున్న పరిస్థితి తెలిసింది. ప్రధానంగా చూసినట్లయితే దీనికి సంబంధించి ఏదైతే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి తీవ్ర అన్యాయం జరిగింది ఇటు కేసీఆర్ చెప్పి వ్యవసాయ రంగానికి సంబంధించిన సంఘాల కార్మిక సంఘాల నాయకులు కానీ అదేవిధంగా రైతు సంఘాల నాయకులు కానీ ఖమ్మంలో నిన్న ఎన్ఎస్సీ క్యాంపు సెంటర్ లో కూడా నిరసన వ్యక్తం చేశారు. అయితే రాష్ట్ర ప్రభుత్వానికి తీవ్ర అన్యాయం జరిగినట్టు కూడా ఇటు విద్యారంగానికి పూర్తిగా అన్యాయం చేసినట్టు కూడా ఇటు కేంద్ర ప్రభుత్వంపై కూడా విరుచుకుపడ్డ పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మాత్రం ప్రభుత్వం మాత్రం కేంద్రానికి మాత్రం తప్పనిసరిగా నిధులు ఇవ్వాలని చెప్తుంది. అదేవిధంగా ప్రధాన చూసినట్టయితే విద్యారంగానికి పూర్తిగా అన్యాయం చేస్తుందని విద్యారంగానికి సంబంధించి కూడా ఇప్పటికీ చాలా నిధులు కేటాయించాలని చెప్తున్నారు. దాదాపు విద్యాశాఖకు 10% వరకు నిధులు కేటాయించేప్పుడు ఇటు విద్యాసంఘ నాయకులు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే అనేక మంది కూడా ఆరోపణలు వెలువెత్తున్న పరిస్థితి తెలుస్తుంది. బడ్జెట్ లో మాత్రం పూర్తిగా తెలంగాణకు సంబంధించి పూర్తిగా అన్యాయం జరిగిందని కేంద్ర ప్రభుత్వం మాత్రం ఒక వివక్షలాగా వ్యవహరిస్తున్న చెప్పి కూడా ఇటు చాలా మంది ఎమ్మెల్యేలతో పాటు చాలా మంది కార్మిక సంఘాలు కానీ వివిధ రంగ సంఘ నాయకులు కానీ ఆరోపిస్తున్న పరిస్థితి. ఇప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు కావాల్సిన నిధులు తప్పనిసరిగా ఇవ్వాలని కూడా చాలా మంది నాయకులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. శ్రీలక్ష్మి. ఓకే, రైట్, థ్యాంక్ యూ. బడ్జెట్లో బీహార్, ఏపీ తప్ప మిగిలిన రాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపించిందని ఇండియా కూటమి నేతలు ఫైర్ అవుతున్నారు. ఇదే ప్రచారాస్త్రంగా పలు రాష్ట్రాల ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉంది. త్వరలో ఎలక్షన్స్ జరిగే మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్తో పాటు బీజేపీ విస్తరించాలని భావిస్తున్న తమిళనాడు, కేరళ, తెలంగాణలో ఇది ప్రధాన ప్రచారంగా మారే అవకాశం ఉంది. దీనిపై ఎల్ఎస్లో చర్చించేందుకు రాహుల్ 20 మంది ఎంపీలకు బాధ్యతలు అప్పగించారు.
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్పై ఇండియా కూటమి ఎంపీలు మండిపడ్డారు. ఇది ప్రజా వ్యతిరేక బడ్జెట్ అని నినదించారు. సామాన్యులకు కేంద్ర సర్కార్ అన్యాయం చేసిందని ఆరోపించారు. బడ్జెట్లో ఎన్డీయేతర రాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపించిందని విమర్శించారు. ఈ మేరకు కేంద్ర బడ్జెట్కు వ్యతిరేకంగా బుధవారం ఉదయం సమావేశాలకు ముందు కూటమి పార్టీలకు చెందిన ఎంపీలంతా పార్లమెంటు వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. కేంద్ర సర్కార్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ఆందోళనలో లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చీఫ్ సోనియా గాంధీ, సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్, ఇండియా కూటమికి చెందిన పలువురు ఎంపీలు ఉన్నారు. తమకు ఇండియా బడ్జెట్ కావాలని, ఎన్డీఏ బడ్జెట్ వద్దని తెలిపారు. ఎన్డీఏ బడ్జెట్లో ఇండియాకు ద్రోహం జరిగిందన్నారు. ప్లకార్డులను పట్టుకుని కేంద్ర సర్కార్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పిల్లల కాలేజీ ఫీజులు, ఆర్థిక ఇబ్బందులు భరించలేక ఒక మహిళ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తల్లి మృతిని తట్టుకోలేక ఆమె పెద్ద కొడుకు సూసైడ్ చేసుకున్నాడు. ఈ విషాద ఘటన హైదరాబాద్లోని చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం జరిగింది. ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలుకు చెందిన గుంజి శివ తన భార్య, 2 పిల్లలతో కలిసి గత కొన్నేళ్ల కిందట నగరానికి వచ్చారు. కొత్తపేటలోని ఎస్ఎల్ఆర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. శివ గత కొన్ని నెలల క్రితమే అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో అప్పటి నుంచి కుటుంబ భారం శివ భార్య పద్మపై పడింది. పెద్ద కొడుకు గుంజి వంశీ ఇంటర్ పాస్ అయ్యాడు. చిన్న కొడుకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. కాగా భర్త మరణం, ఆర్థిక ఇబ్బందులతో పాటు పిల్లల చదువులకు డబ్బులు లేకపోవడంతో పద్మ మనస్తాపం చెందింది. ఈ క్రమంలో బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. తల్లిని ఆ స్థితిలో చూసి షాక్ అయిన పెద్ద కొడుకు వంశీ తాను కూడా ఉరేసుకొని సూసైడ్ చేసుకున్నాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారిద్దరి మృతదేహాలను పోలీసులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఏలూరులో 4 నకిలీ ఫుడ్ ఇన్స్పెక్టర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసినట్లు డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. దుర్గా, దేవిప్రసాద్, ఉమామహేశ్వరి, రాంబాబు అనే వ్యక్తులు ఏలూరు మండలం కొత్తూరు పరిధిలోని అప్పుల నాయుడు అనే కర్రీ పాయింట్ వ్యాపారి వద్దకు వెళ్లి 10,000 రూపాయలు లంచం డిమాండ్ చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు కేసును ఛేదించారు. నిందితుల వద్ద నుంచి 2 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేశారు. వారిని కోర్టుకు హాజరుపరుస్తామని డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు.
అవన్నీ ప్రస్తుతానికైతే వీళ్ళ నలుగురు మనకి తెలియదు. మనకి మండల అప్పాలు ఉన్నాయని చెప్పి ఇతను ఇందిరా కాలనీలోన కర్రీ పాయింట్ నడుపుతుంటాడు. అయితే అతని దగ్గరకు వచ్చేసి కొద్దిమంది ఫుడ్ ఇన్స్పెక్టర్ మేమని చెప్పి అతని షాప్లో అక్రమాలు జరుగుతున్నాయని చెప్పి కొద్దిగా వేరే కలర్ అవన్నీ కలుపుతున్నారని చెప్పి లైసెన్స్ లేవని చెప్పి అతన్ని బెదిరించి 10,000 రూపాయల వరకు డిమాండ్ చేయడం జరిగింది. అంతలో డిమాండ్ చేసి అతని దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడం జరిగింది. తర్వాత అతనికి అనుమానం వచ్చి వెరిఫై చేసుకుంటే వాళ్ళు ఫుడ్ ఇన్స్పెక్టర్లు కాదని చెప్పి తేలింది. ఇక తర్వాత అతను ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ స్టేషన్లో ఎస్ఐ గారు రాజారెడ్డి గారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం జరిగింది. సిఐ గారి ఆధ్వర్యంలోన దర్యాప్తులో తెలియదు ఏమిటో ఒక 4 వ్యక్తులు ఈ ఫుడ్ ఇన్స్పెక్టర్లు అని చెప్పి అతని దగ్గర నుంచి డబ్బు వసూలు చేసినట్టుగా మన దర్యాప్తులో జరిగింది. అందులో భాగంగా ఈరోజు సాయంత్రం హాస్పిటల్ దగ్గర వాళ్ళ 4గురిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. కోర్టులో మనం ఈరోజు ప్రొడ్యూస్ చేయబోతున్నాం. ఆ 4 ఎవరైనా అందులో ఒకే వచ్చి చెప్పుకుంటున్నాను. అలాగే బుక్కరి దేవి ప్రసాద్ ఈయన ఇప్పుడు హనుమాన్ నగర్లో ఉంటాడు. ఇతను సి వాయిస్ న్యూస్ ఛానల్ కెమెరామెన్ అని చెప్పి ఒక ఐడెంటిటీ కార్డులు ఇవన్నీ కూడా వీళ్ళు చేసుకుంటున్నారు. అలాగే అగ్గాల ఉమామహేశ్వరి ఈమె వచ్చేసి సి వాయిస్ న్యూస్ ఛానల్ యాంకర్ అని చెప్పి, అలాగే ఇంకొక అతను పులిగర్ రాంబాబు ఇతను సిటీ న్యూస్ ఛానల్ డైరెక్టర్ అని చెప్పి వీళ్ళు ఆ పేరు మీద ఛానల్ పేరు మీద మీడియా పేరు మీద కొద్దిమంది ఈ విధంగా ఇట్లా ఎవరైతే హోటల్స్ దగ్గర కానీ ఇతర షాపుల దగ్గర పోయి నేను ఫుడ్ ఇన్స్పెక్టర్స్ అని చెప్పి వాళ్ళని భయపెట్టేసి మీ షాపులో అక్రమాలు జరుగుతున్నాయి, మీ హోటల్లోన ఇట్లా కల్తీ ఆహార పదార్థాలు అమ్ముతున్నారు, మీకు లైసెన్సులు లేవు అని ఆ విధంగా చెప్పి భయపెట్టేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా మనం ఈరోజు అరెస్ట్ చేసేసి వాళ్ళ దగ్గర నుంచి 2 మోటార్ సైకిళ్ళు వాళ్ళ యొక్క ఐడి కార్డులను కూడా మనము ఈరోజు స్వాధీనపరచుకోవడం జరిగింది. నేడు రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరు కానున్నట్లు సమాచారం. బడ్జెట్ ప్రసంగంలో ఆయన పాల్గొంటారని తెలుస్తోంది. ఇదే జరిగితే కేసీఆర్ ప్రతిపక్ష నేత హోదాలో అసెంబ్లీకి రావడం ఇదే తొలిసారి కానుంది. గత ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ దూరంగా ఉన్నారు. ఈసారి మాత్రం సభకు వచ్చి బడ్జెట్ చర్చలో పాల్గొనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఏపీ శాసనమండలిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. ప్రత్యక్షంగా చూద్దాం. వ్యర్థాలను ఎలక్ట్రానిక్ వ్యర్థాల రీసైక్లర్స్ ద్వారా సేకరణ జరుగుతున్నది. ఎలక్ట్రానిక్ వ్యర్థాల రీసైక్లర్స్ వ్యర్థాలను ప్లాస్టిక్లు, విలువైన ఇతర లోహాల, ప్రమాదకర వ్యర్థాలు మరియు ఇతర పదార్థాలుగా విభజించడం జరుగుతుంది. ప్లాస్టిక్ వ్యర్థాలను గ్రాన్యూల్స్ గాను పెల్లెట్స్ తయారీ కోసం ప్లాస్టిక్ వ్యర్థాల ప్రక్రియ యూనిట్కు తరలించడం జరుగుతూ ఉంటుంది. ప్రీ ప్రాసెసర్లు, కో ప్రాసెసర్లు, ట్రీట్మెంట్, స్టోరేజ్, ప్రమాదకరమైన వ్యర్థాలను తరలించే సౌకర్యం ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ ట్రీట్మెంట్, స్టోరేజ్ అండ్ డిస్పోజబుల్ ఫెసిలిటీకి తరలించే సౌకర్యం అధ్యక్ష. ఎలక్ట్రానిక్ వ్యర్థాల రీసైక్లింగ్ యూనిట్ల ద్వారా విలువైన ఇతర లోహాలు సంగ్రహించడం అవుతుంది. మరి ఇనర్ట్ మెటీరియల్ తరలించడానికి తదుపరి శాస్త్రీయ ట్రీట్మెంట్ కోసం టీఎస్డిఎఫ్కి అంటే ట్రీట్మెంట్, స్టోరేజ్, డిస్పోజల్ ఫెసిలిటీకి దీన్ని తరలించబడుతుంది. మరిన్ని వివరాలన్నీ అనుబంధంలో జతచేయండి. అధ్యక్ష, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఈ వేస్ట్కు సంబంధించి సమాధానం చాలా విస్తృతంగా ఇచ్చారు. బాగుంది. అంటే ఆంధ్రప్రదేశ్ ఈ వేస్ట్లో 12వ స్థానంలో ఉందని వారు చెప్పారు అధ్యక్ష. అయితే రోజు రోజుకి మన చుట్టూ మన ఇళ్లలో కూడా ఈ వేస్ట్ పెరిగిపోతున్నమాట వాస్తవం. మీ ద్వారా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని అడిగేది,
ఈ వేస్ట్ సేకరణకి 6 సంస్థలను గుర్తించామని చెప్పారు. కానీ ఈ వేస్ట్ని రీసైక్లింగ్ చేయటానికి యూనిట్ ఏర్పాటు చేసే అవకాశం ఉందా? ఒకవేళ రాష్ట్రం మొత్తం కాకపోయినా రాష్ట్రంలో 1-2 ప్రాంతాలు, విశాఖపట్నం లేదా గుంటూరు, ఇలా 1-2 ప్రాంతాల్లో ఈ వేస్ట్ని రీసైక్లింగ్ చేసే యూనిట్స్ ప్రారంభించే ఆలోచన ఉందా అని మీ ద్వారా ఉప ముఖ్యమంత్రి గారిని అడుగుతాను. అధ్యక్ష, ఈ రీసెంట్ ప్రస్తుతానికి మనకు 6 ఉన్నాయి అధ్యక్ష. దాదాపు 4 రాయలసీమలను, 1 శ్రీకాకుళం, 1 విశాఖలో ఉన్నాయి, ఇంకొకటి తిరుపతి, అనంతపురంలో 2 ఉన్నాయి, కడపలో 1 ఉన్నాయి. ఇవి కాకుండా గౌరవ సభ్యులు అడిగినట్టుగా ఇది ప్రతి జిల్లాకు కూడా అవసరం ఉంది. భవిష్యత్తుకి మన పెరుగుతున్న ఈ వేస్ట్కి సంబంధించి ఖచ్చితంగా దీన్ని మరిన్ని యూనిట్లు వచ్చేలాగే చర్యలు తీసుకుంటాం. అలాగే ప్రైవేట్ పార్ట్నర్స్ తోటి ప్రైవేట్ పార్ట్నర్స్ కెన్ ఎస్టాబ్లిష్ యూనిట్స్ అధ్యక్ష. ప్రస్తుతానికి 6 మంది ఉన్నారు. ప్రైవేట్ పార్ట్నర్స్ తోటి మరి అన్ని జిల్లా కేంద్రాల్లో ఉండేలాగా దీన్ని ముందుకు తీసుకెళ్తాం. మెయిన్ టౌన్స్ అండి, మెయిన్ టౌన్స్లో బాగా పెరిగిపోతుంది. ప్రతి టౌన్స్ అవును, అర్బన్ ఏరియాస్. క్వశ్చన్ నెంబర్ 13423 మినిస్టర్ ఫర్ సివిల్ సప్లైస్. అధ్యక్ష, గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్నకి 2023-24లో ప్రభుత్వం సేకరించిన వరి ధాన్యం వివరాలను దిగువగా వివరించడం అయింది. ఖరీఫ్ సీజన్లో సుమారు 4,97,910 రైతుల దగ్గర నుంచి 29,97,073 మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరించాం అధ్యక్ష. ఏపీ అసెంబ్లీ సమావేశాలని లైవ్లో చూద్దాం. ఇప్పుడు వాళ్ళు చేసిన దుర్మార్గాన్ని మాట్లాడుకోవడం కంటే దాదాపు చాలా వరకు మంత్రి గారు చెప్పినట్లు దాదాపు 40-50% ఇల్లులు తయారైపోయినాయి. ఇప్పుడు మాకు కడపలో 2,500 ఇల్లు శాంక్షన్ చేస్తే అందులో 2 ప్రాంతాలలో కట్టారు. చల్మారెడ్డిపల్లెలో, లక్ష్మీనగర్లో ఇల్లులు ఆల్మోస్ట్ ఆల్ పూర్తి అయిపోయినాయి. ఎలక్షన్ ముందు మంత్రి గారు కూడా వచ్చి లాటరీ ద్వారా లబ్ధిదారులకి చిట్లు కూడా ఇవ్వడం జరిగింది. అందులో మొన్న మేము రివ్యూ చేసుకుంటే మిగిలిపోయిన పనులు ఏంటంటే రోడ్లు, డ్రైనేజ్ ఫెసిలిటీ, కాల్వలు ఇవ్వడమే. మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తున్నాను మీ ద్వారా. ఎప్పటి వరకు ఈ పనులు అయిపోతాయి? మంత్రి గారు తలుచుకుంటే 1 నెల 2 నెలల్లో అయిపోగొట్టేసి లబ్ధిదారులకు ఇల్లు ఇవ్వచ్చు. ఎందుకంటే దాదాపు లోన్లు తీసుకొని ఆ లోన్ల ద్వారా బ్యాంకుల నుంచి వాళ్ళకి బెదిరింపులు వచ్చేసి చాలా సతమతం అవుతున్నారు లబ్ధిదారులు. అలాగనే ఈ యొక్క ఇల్లులు ఎంత లోపల తీసుకొస్తారు. అలాగనే వీటి యొక్క ఇంకా చలమారెడ్డిపల్లిలో కూడా ఇంకా ఇల్లులు ఇంకా మొదలు పెట్టలేదు, చాలా పర్సెంటేజ్ అవ్వలేదు. వాటిని కూడా ఎప్పుడు మొదలు పెడతారని మీ ద్వారా మంత్రి గారిని విజ్ఞప్తి చేసుకుంటున్నాను. రిక్వెస్ట్ అండి, ప్లీజ్ వినండి. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. మంత్రి గారు మీరు ఒప్పుకుంటే రేపు 1 అవర్ డిస్కషన్ పెడదాం, దీని మీద పోస్ట్ పోన్ చేద్దాం. వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్? రేపే మార్నింగ్ పోస్ట్ పోన్ చేస్తాను నేను. అలాగే 1 అవర్ పెట్టండి, అందరూ మాట్లాడాల్సి వస్తుంది. ఓకే, అయిపోయింది. చూద్దాం, ఇంకా అవనండి, 1 by 1 వద్దు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 52 రామానాయుడు గారు. 52 రామానాయుడు. ధన్యవాదాలు అధ్యక్ష. ఏదైతే మొదటి ప్రశ్నకు కేసీ కెనాల్ అలాట్మెంట్ మార్చట్లేదు, కానీ గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్నకు అర్థం చేసుకుని పాత పాలసాగరం కాలువ కిలోమీటర్లు 2.880 నుంచి 3.810 కిలోమీటర్ల వరకు పర్యవేక్షణ ఇంజనీర్ నీటిపారుదల వాల్యం కర్నూలు వారి సిఫార్సులను అనుసరించి చీఫ్ ఇంజనీర్స్ కర్నూలు వారు కెనాల్ అలాట్మెంట్.
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. అధిక శాతం మైనర్లు వాహనాలు నడుపుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. సుమారు 30 వాహనాలను స్టేషన్కి తరలించి వారి తల్లిదండ్రులకి పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు. మైనర్లు వాహనాలు నడిపితే కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ఎవరైనా ఉచిత ఇసుక విధానాలను ముసుగులో అక్రమ ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ రవిచంద్ర హెచ్చరించారు. అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే లింకులు, సందేశాలు డౌన్లోడ్ చేసుకోవద్దని అన్నారు. ఆన్లైన్ మోసాల బారిన పడితే 1930కి కాల్ చేయాలని సూచించారు. పట్టణంలో గంజాయి విక్రయాలపై నిరంతర నిఘా కొనసాగుతుందన్నారు. దీని సందర్భంగా ప్రజలందరికీ కూడా చేసేటువంటి విజ్ఞప్తి ఏమిటంటే, తెలియని మనకి పరిచయం లేనటువంటి నంబర్ల నుంచి వచ్చేటువంటి ఏ కాల్స్ను కూడా మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు. అలాగే మీకు వచ్చేటువంటి ఏ మెసేజ్లు కూడా అటెండ్ కావాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏదంటే మిమ్మల్ని అట్రాక్ట్ చేయడానికి ఏవేవో లింకులు పంపిస్తూ ఉంటారు. మీకు లాటరీ వచ్చిందంటారు, లేదంటే మీరు ఏదో ఇల్లీగల్ కొరియర్ తెచ్చుకుంటున్నారు అని అంటారు, లేదంటే మీ బాక్స్ ఎక్కడ ఉంది, మీ పేరు ఇక్కడ ఉంది, మీ నంబర్ ఇక్కడ మెన్షన్ చేసి ఉన్నారు అని చెప్పి మనకి ఫోన్లు చేస్తారు. లేదా పోలీసు వాళ్ళం అని చెప్పేసి ఫోన్లు చేస్తారు. మీకు ప్రొఫైల్లో కూడా పోలీసు వాళ్ళ బొమ్మలు కనపడతా ఉంటాయి. అట్లాగే మీకు తెలిసిన పరిచయం ఉన్నటువంటి వ్యక్తులు ఫోన్ నంబర్ నుంచి మీకు మెసేజ్లు వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా మీరు గమనించుకోవాలి. ప్రజలందరూ కూడా ఒకటే మీరు గమనించవలసిన విషయం అంటే, ఏ వ్యాపారస్తుడు కానీ ఎవరు కూడా ఎవరికి ఫ్రీ బహుమతులు, ఫ్రీగా వాళ్ళ యొక్క గిఫ్ట్లు ఇవ్వరండి. అది మన దగ్గర నుంచి ఏదైనా వ్యాపారం చేసి లాభాలు తీసుకుంటేనే వాడు ఆ లాభంలోంచి కొంత పార్ట్ ఇచ్చుకోగలుగుతాడు తప్పితే మనల్ని మోసం చేయడానికి మాత్రమే ఈ ఫ్రీ గిఫ్ట్లని మిగతా అన్నీ కూడా వస్తున్నాయి. ఇప్పుడు ఈ ఏపీకే ఫైల్స్ అని చాలా ప్రమాదకరమైనటువంటి ఈ ఫైల్స్ అందరికి కూడా సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి. ఈ ఏపీకే ఫైల్స్ అనేవి ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయకండి. ఒకవేళ ఓపెన్ చేసినట్లయితే దానివల్ల జరిగే దుష్పరిణామాలు ఏంటంటే, ముందుగా మీ ఫోన్ హ్యాక్ అయిపోతుంది. హ్యాక్ అయిపోయిన తర్వాత వాడు ఏం చేస్తాడంటే మీ ఫోన్ కంట్రోల్లోకి తీసుకొని మీ పాస్వర్డ్స్ అన్నీ కూడా మార్చేస్తాడు. ఒకసారి అన్నీ కూడా ఫర్గాట్ పాస్వర్డ్ కొట్టేస్తాడు. మీ బ్యాంక్ అకౌంట్కి కానీ మీ ఆధార్కి కానీ ఎవ్రీథింగ్ అన్ని నంబర్లు కూడా వాడి కంట్రోల్లోకి వెళ్ళిపోతాయి. బ్యాంక్ అకౌంట్లో ఎంత ఉందో అంత వితిన్ మినిట్లో మొత్తం ఖాళీ చేసేస్తాడు. కాబట్టి అందరూ కూడా బ్యాంకుకి లింక్ అయి ఉన్నటువంటి ఫోన్లో దయచేసి ఏ ఇతర వాట్సాప్ వచ్చేటువంటి మెసేజ్లు కావచ్చు, వీడియోలు కావచ్చు, ఫొటోస్ కావచ్చు, ఏవి కూడా మీకు తెలియని నెంబర్ నుంచి వచ్చినాయి పొరపాటు కూడా టచ్ చేయకండి. అలాగే తెలిసిన నెంబర్ నుంచి వచ్చినా కూడా మీకు సంబంధించినటువంటి మెసేజ్లు అయితే మాత్రమే మీరు చూసుకోండి. లింకులు పంపిస్తారు, ఆ లింకులు దయచేసి ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయొద్దండి. ఈ విధంగా జాగ్రత్తలు తీసుకుంటేనే మీకు మీ డబ్బులు, మీ బ్యాంక్ అకౌంట్ జాగ్రత్తగా ఉంటాయి. మన చేతిలోంచి జారిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి రావాలంటే దానికి చాలా కష్టపడి. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోని పలు ముంపు ప్రాంతాల్లో షర్మిల పర్యటించారు. పంటలకు నష్టం చేకూర్చిన వారిని పరామర్శించారు. నందమూరు గ్రామాల్లో ముంపు వల్ల రైతులు పొలాల్లోకి నీళ్లు వచ్చినట్టు వారు తెలిపారు. చుట్టుపక్కల గ్రామాల్లో 40,000 ఎకరాలకు పైగా నీట మునిగాయని రైతులు తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం కాలువలు నిర్మించాలని, పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని షర్మిల డిమాండ్ చేశారు. అప్పుడు కూడా పూర్తి నష్టపరిహారం రాలేదు. సగం వచ్చిందా? సగం వచ్చిందా? ఏం లేదండి. 12,000 వచ్చింది. 40,000 పెట్టుబడి. 12,000 రైతులకి వెళ్తుంది. చేంజ్ చేసి ఈ బులెటిన్ అప్డేట్ చూస్తూనే ఉండండి 4 Sides TV.